నెల్లూరు మూలాపేటలో వెలిసి ఉన్న శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నగర ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు హాజరయ్యారు. ఆలయ పాలక మండలి కమిటీ చైర్మన్ గా పుట్టా అజయ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో ఆలయాల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని శైవ క్షేత్రాలతో పాటు నెల్లూరు మూలాపేటలోని మూలస్థానేశ్వర స్వామి ఆలయం ఎంతో పవిత్రమైందని, ఇంత గొప్ప ఆలయానికి పాలక మండలి సభ్యులుగా ఎంపికైన వారందరూ అపారమైన భక్తి విశ్వాసాలతో భక్తులకు సేవ చేయాలన్నారు. మంత్రి నారాయణ సూచనలతో సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం మేరకు పాలక మండలి ఎంపిక చేశామన్నారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, మూలస్థానేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా నూతనంగా ఎంపికైన పుట్టా అజయ్ కుమార్ రెడ్డి కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఈ నెల 15 నుంచి నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చెయ్యాలని అన్నారు. శివరాత్రి, రథోత్సవం రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్, మున్సిపల్, పోలీస్ తదితర శాఖలన్నీ సమర్థవంతంగా తమ విధులు నిర్వహించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. భక్తండరర్థం మమ వనినా యోజనం ప్రియో గ్రహాణమంగళమహిమాందరకాద్యోరా దివ్యర్జోమాక్షవిర్యజత్రాః విషేమ దేవహితం యదాజుః శాంతి శాంతి శాంతిః. కానీ వ్యక్తులకు కానీ సమక్షమును కానీ మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. పుట్టా వెంకట అజయ్ కుమార్ అనే నేను శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు నగరము వేంచేసి ఉన్న శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం నందు ధర్మకర్తగా నియమించిన కారణముగా నేను నా శక్తి సామర్థ్యాలు వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడనై వాత్సల్యమును పాటించక దురుద్దేశ రహితుడనై దేవాదాయ అభివృద్ధియే దృక్పథంగాను ఉంచుకొని శ్రీ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సంస్థల విధులను గూర్చిన 1987 సంవత్సరం చట్ట ప్రకారం దానికి సంబంధించిన అనుసరించి ప్రవర్తించగలవాడినని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీ పుట్టా వెంకట అజయ్ కుమార్ అనే నేను ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియపరిచిన
తెలియపరచబడిన రహస్య విషయమును ఏదైనను గాని నాకు ధర్మకర్త పదవి బాధ్యతను సక్రమముగా నిర్వహించుటకు తప్ప ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని సమక్షమును గాని పరోక్షమును గాని తెలుపక రహస్యముగా ఉంచుదనని ఇందు మూలంగా దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం నందు ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యాలు వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడునై వాత్సల్యమును పాటింపక దురుద్దేశ రహితుడునై దేవాలయ అభివృద్ధియే దృక్పథంగా నుంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సంస్థల విధులను గూర్చిన 30/1987 సంవత్సరం చట్ట ప్రకారం దానికి సంబంధించిన అనుసరించి ప్రవర్తించగలవాడనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దేవస్థానం నందు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి ముఖ్య కారకులైనటువంటి మా పొంగూరు నారాయణ సార్ వారిని సన్మానించవలసిందిగా మా సతీమణి గారిని కోరుచున్నాను. అలాగే మాకు ఎప్పుడు తోడు నీడగా ఉండే మా మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే రూప్ కుమార్ యాదవ్ గారికి, అలాగే శ్రీనివాసులు రెడ్డి గారికి, అలాగే పట్టాభి సార్ గారికి, అలాగే ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి పాల్గొన్న మా మిత్రులకి మరియు మా శ్రేయోభిలాషులకి మరియు మా బంధువులకి ప్రత్యేకించి అభినందనలు, ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నారాయణ సార్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఒక పాలక మండలిలో ఒక చైర్మన్ ఎలా ఉండాలి, ఒక ధర్మకర్తలు ఎలా ఉండాలి, మేము దానికి అనుసరించి పనిచేస్తాం అని ఈ సభ పూర్వకంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము. మేము ఒక చైర్మన్గా ఏ రోజు గుళ్ళో కాలు పెట్టాలనుకొని ఒక సామాన్య భక్తుడిగానే ఉండి స్వామికి సేవ చేసుకోవాలనుకుంటాను. అలాగే ఆ దేవుడు మాకు ఎల్లవేళ్ళ ఆ ధైర్యాన్ని, ఆశీస్సుల్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే మా పాలక మండలి సభ్యులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు, నోడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి పాలకవర్గ అధ్యక్షులు, సభ్యులు, వేదిక పైన ఉన్నటువంటి ఇతర అధికారులు, వేదిక ముందు ఉన్నటువంటి శైవ భక్తులు, అభిమానులు, మీడియా ప్రతినిధులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు. మూలస్థానేశ్వర స్వామి ఆలయానికి పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడానికి గౌరవ నారాయణ గారు ప్రతిపాదనలు ఇవ్వడం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆమోదించడం, దేవాదాయ శాఖ ద్వారా అనుమతులను ఇవ్వడం జరిగింది. తద్వారా ఈనాడు పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఒకటి, ఆలయం చాలా పవిత్రమైంది. బహుశా శైవ క్షేత్రాల్లో మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆలయం, భువనేశ్వరి అమ్మవారి ఆలయం చాలా ఆధ్యాత్మికతతో కూడుకున్నది, చాలా పవిత్రమైనటువంటి ఆలయం. ఈ ఆలయంలో పాలకవర్గ సభ్యులుగా, పాలకవర్గ అధ్యక్షులుగా పనిచేయడం అంటే అదొక గొప్ప అనుభూతి. దాదాపుగా
శ్రీశైల మహాక్షేత్రం అంటే మనమందరం గుర్తు చేసుకోవాలి. జ్యోతిర్లింగాల్లో మన రాష్ట్రంలో అగ్రగామిగా ఉన్నటువంటి శ్రీశైల క్షేత్రం. అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో శక్తివంతమైనటువంటి అమ్మవారు భ్రమరాంబిక అమ్మవారు శ్రీశైలంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో జ్యోతిర్లింగం శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి భ్రమరాంబిక తల్లి ఇద్దరు కలిసి ఉండేటువంటి ప్రాంగణం ఎక్కడైనా ఉంది అంటే అది భారతదేశంలో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్లో శ్రీశైల క్షేత్రం అని చెప్పి చెప్పక తప్పదు. ఆ క్షేత్రంతో సమానమైనటువంటి మూలస్థానేశ్వర దేవస్థానం అంటే ఇవాళ ఇక్కడ కూడా భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఇక్కడ ఆలయంలో ప్రతిష్ఠించగా ఉన్నారు. అలాగే శ్రీకాళహస్తిలో కూడా జ్ఞాన ప్రసూనాంబ శ్రీ కాళహస్తీశ్వర స్వామి యొక్క ఆలయం అక్కడ కూడా ఉంది. మనకు మరొక ఆలయం కోటప్ప కొండ, మరొక ప్రధానమైనటువంటి శైవ క్షేత్రం. అక్కడ అమ్మవారు ఉండదు, ఒక్క శివయ్య మాత్రమే ఆ కొండ మీద శివలింగంగా ఏర్పడి ఆయన ఉంటాడు. అమ్మవారు లేకుండా స్వామివారు ఉండడం అంటే అది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. పురాణ పౌరాణిక గ్రంథాల్లో దక్ష యజ్ఞానికి పోయినప్పుడు అమ్మవారు అక్కడ కనిపించకపోతే స్వామివారు వారు చేసినటువంటి శివ తాండవంలో ఒక భాగం కోటప్ప కొండలో వెలిసిందని చెప్పి అందుకే అక్కడ ఒక్క శివుడు మాత్రమే ఉంటాడు, అమ్మవారు ఉండదు. ఇన్ని శైవ క్షేత్రాల మధ్య గోదావరి నదీ తీరాన ద్రాక్షారామం మరొక జ్యోతిర్లింగం, పిఠాపురంలో మరొక శక్తిపీఠం, ఎక్కడికక్కడ విడివిడిగా ఉన్నారే తప్ప అన్నీ కలిసి ఉన్నటువంటి ప్రాంతం ఒక్క శ్రీశైలం. శ్రీశైలంతో పాటు అనేక పూజలు అందుకుంటున్నటువంటి అంతే పవిత్రమైనటువంటి భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయం అంత ప్రత్యేకత ఉంది ఇక్కడ అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈ రాష్ట్ర శైవ క్షేత్రాల వివరాలను ఇక్కడ మీ అందరి ముందు చెప్పడం జరిగింది. వచ్చేది మహాశివరాత్రి పర్వదినం. ఈ మహాశివరాత్రి పర్వదినాన లక్షలాది కోట్లాది హిందూ భక్తులు ఆలయాల్లో స్వామివారి అమ్మవారి ఆశీస్సులకు దర్శనాలకు వస్తారు. పాలకవర్గ సభ్యులది బాధ్యత. అధికార యంత్రాంగంది ఇక్కడ తక్కువ పాత్ర, పాలకవర్గ సభ్యులది ఎక్కువ పాత్ర. అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చూడడానికి మాత్రమే అధికారులు, కానీ భక్తుల యొక్క మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత పాలకవర్గాన్ని. ఎందుకు ఇంత దూరం చెప్పాల్సి వస్తుందంటే నారాయణ గారికి మాకు అనేక అనుభవాలు ఉన్నాయి. పాలకవర్గ సభ్యులు అంటే నేరుగా గర్భగుడిలోనే మనం ఉండొచ్చు, గర్భగుడిలో ఉండి మన వాళ్ళకి దర్శనాలు చేయించి పంపిస్తే సరిపోతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ప్రభుత్వ విధానం అది కాదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం సామాన్య భక్తుడికి పెద్దపీట వేయాలి, సామాన్య భక్తుడికే అగ్రభాగాన ఈ ఆలయాల్లో స్థానం కల్పించాలనేది ఈ ప్రభుత్వం ఒక మొదటి విధానం అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. దీనిలో ఎక్కడా కూడా పాలకవర్గ సభ్యులు కానీ అధ్యక్షులు కానీ అలాగే అధికారులు కానీ నిర్లక్ష్యం చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి వచ్చే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ మహాశివరాత్రి ఉత్సవాలని విజయవంతం చేయాలి అని అంటే ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్కరం మనం ముందు నిలబడి సేవలు అందించాలి వచ్చే భక్తులకి అని చెప్పి మీకు మనవి చేస్తాం. ఇప్పటికే 3 ప్రధాన ఆలయాలను చూసాం మేము ప్రభుత్వం తరఫున. శ్రీకాళహస్తి, శ్రీశైలం, కోటప్పకొండ 3. ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే ప్రభుత్వ విధానం, సామాన్య భక్తుడికి పెద్దపీట వేయడమే మా లక్ష్యం. అలాగే వాలంటీర్లు ఏర్పడతారు, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాళ్ళు స్వామివారి అమ్మవారి సేవకులుగానే పిలువబడతారు తప్ప మిగిలినటువంటి సభల్లోనూ మిగిలినటువంటి కార్యక్రమాల్లో వాలంటీర్ అనేటువంటి పదం ఆలయాల దగ్గర రాదు. ఆలయం దగ్గర సేవకులే, సేవలు చేసేవాళ్లే సేవకులు, సేవకులే వాళ్ళని నడిపించాలి, ప్రతి ఒక్కరిని ఆహ్వానించాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొంతమంది తెలియక మేము వాలంటీర్లం అంటే మాకేదో ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉందని కాదు. వాలంటీర్లు అంటే క్యూ లైన్లు సర్దే దగ్గర నుంచి, స్వామివారి సేవకులుగా సేవలు అందించే దగ్గర నుంచి, ప్రసాదం చేతిలో పెట్టి గుడి బయట మళ్ళీ వాళ్ళని వదిలిపెట్టే వరకు
సేవకులుగా పనిచేయాలే తప్ప సేవలు అందుకోవడానికి మనకు బ్యాడ్జీలు ఇచ్చారని ఎవ్వరు అపోహ పడవద్దు అని చెప్పి నిర్మోహమాటంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని ఇక్కడ మీ అందరికీ చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ మొహమాటానికి పోతే ప్రభుత్వ విధానాలు ఇబ్బంది పడతాం. మొహమాటం లేకుండా చెప్తున్నాను, ఇది మనందరి బాధ్యత. తప్పకుండా అందరూ సేవకులుగా సేవలు అందించండి. పాలకవర్గం కూడా సేవకులుగా మారండి. మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవోపేతంగా జరిపించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ శైవ క్షేత్రాల పట్ల, ఈ యొక్క ఆగమ విధానాల పట్ల బాగుంది అని చెప్పి ప్రజల దగ్గర నుంచి మంచి పేరు సంపాదించుకోవడానికి మీరు కూడా నిమగ్నం అవ్వండి, పని చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరిని సందర్భంగా కోరుకుంటున్నాను. తర్వాత నారాయణ గారితో కలిసి ఆలయాన్ని ప్రత్యక్షంగా చూస్తాం. చూసిన తర్వాత భక్తులలో ఇక్కడ అనాదిగా అనేక దశాబ్దాలుగా వాళ్ళ జీవితం అంతా ఈ ఆలయం చుట్టూనే ఉంటుంది. అలాంటి వాళ్ళందరినీ ఒకసారి సమావేశపరిచి ఈ ఆలయాన్ని అభివృద్ధి పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఏమి చేయాలనో అందరితో మాట్లాడి పాలకవర్గ అనుమతులు తీసుకొని నారాయణ గారి యొక్క సూచనలు సలహాలతో పనులు చేయడం జరుగుతుంది. దీన్ని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అజయ్ యువకుడు, ఉత్సాహవంతుడు. ఆయన టీం అంతా కూడా మంచి దీక్ష దక్షతలు కలిగినటువంటి వ్యక్తులు. కాబట్టి ఆలయంలో ఏ విధానంగా మనం నడుచుకోవాలనే విషయంలో అందరూ కలిసి పనిచేయండి. ఆ యొక్క భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందండి. అలాగే అధికారులకు కూడా నేను మనవి చేస్తున్నా, ఈ ఉత్సవాలు మొత్తం ఆగమ పండితుల అధీనంలోనే గర్భగుడి అంతరాలయంలో పూజలు జరుగుతాయి. ఏ సందర్భంలో కూడా దేవాదాయ శాఖ అధికారులు ప్రమేయం పెట్టుకోవద్దు. ఇది ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయం. ఇప్పటికే మీకు ఎస్ఓపీలు ఇచ్చాం, ఎస్ఓపిని అమలు చేయండి. స్టాండర్డ్ ఆపరేట్ ప్రొసీజర్స్ మీకు ఉన్నాయి. ఆ ప్రొసీజర్ ప్రకారం కేవలం ఆగమ పండితులు, ప్రధాన అర్చకులు, ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు, పండితులు వాళ్ళ యొక్క ఆగమ శాస్త్రాల ప్రకారం, ఆగమ ధర్మాల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి పూజాది కైంకర్యాలను నిర్వహిస్తారు. ఆ నిర్వహించేటువంటి సమయం, సందర్భం కూడా, ఆ సమయం కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. నిర్ణయించిన సమయం ప్రకారమే మీరు పాంప్లెట్లు వేయండి, మీరు ఇన్విటేషన్లు ఇవ్వండి. విఐపీలకి, వివిఐపీలకి, ఇంకెవరికైనా సరే ఆ సమయాన్ని కేటాయించండి. దాన్ని ముందే ప్రచారంలోకి తీసుకురండి. తీసుకొచ్చి ఆగమ పండితులు ఇచ్చేటువంటి సమయాన్ని బట్టే మనం ఇక్కడ పూజాది కైంకర్యాలు చేయాలి అని చెప్పి, సేవల్లో మనం ముందుండాలి అని చెప్పి అందరికీ తెలియజేస్తూ, శైవ క్షేత్రాలన్నీ నిరంతరం కళకళలాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. మీరు అదే విధంగా పని చేయండి, సేవ చేయండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఈరోజు శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి టెంపుల్ యొక్క పాలక మండలిలో చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన అజయ్ కుమార్ రెడ్డి గారికి, మరియు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శైలజ, సుధీర్ గారికి, లీలా, ఉషారాణి, హేమచంద్ర, నరేంద్ర, పోలమ్మ, రాజకృష్ణ, శ్రీకృష్ణ, విజయమ్మ, వీళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఇప్పుడే గౌరవ మంత్రి గారు చాలా క్లారిటీగా వారి యొక్క విధి విధానాలు చెప్పారు. అంటే ఈ కమిటీ ఏం చేయాలి, వారి బాధ్యతలు ఏంటి అని చాలా చక్కగా వివరించడం జరిగింది. నేను అందరినీ కోరుకునేది ఒకటే, ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా మీ యొక్క సేవలు ఈ టెంపుల్లో చేయాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఎంతో గౌరవమైన పదవి మీకు. ఒక దేవస్థానంలో ఒక చైర్మన్గా, అదేవిధంగా సభ్యులుగా నామినేట్ అయ్యారంటే అదెంతో గౌరవం. ఈ టెంపుల్ని అన్ని విధాలా డెవలప్ అయ్యేటట్టుగా
ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి అసౌకర్యం రాకుండా చేసే విధంగా మీరందరూ పాలక మండలి చేయాలని నేను మరొకసారి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ నెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 15వ తేదీ శివరాత్రి, 17వ తేదీ రథోత్సవం ఉంది. భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు అధికారులు కావచ్చు, పాలక మండలి కావచ్చు, అన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా వారికి సపోర్ట్గా అటు మున్సిపల్ శాఖ కానీ, ఎలక్షన్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్ కూడా వారికి అన్ని విధాలా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా 2014-19లో నేను ఇదే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాను. అప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు పక్కనున్న కోనేరు చాలా భయంకరంగా ఉండింది, మీకు అందరికీ తెలుసు. ఆ రోజు ఇక్కడ ఉన్న భక్తులు కావచ్చు, స్థానికులు కావచ్చు అడగటం, దాన్ని వెంటనే 6,40,00,000 యాక్చువల్గా దాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దాం. ఈరోజు మనకు ఎన్విరాన్మెంట్ మంత్రిగా గౌరవనైన రామనారాయణ గారు ఉన్నారు. నెల్లూరులో ఉన్న టెంపుల్స్ కావచ్చు, లేదా ఎండోమెంట్కి సంబంధించిన ఈ యొక్క సత్రాలు కొన్ని ఉన్నాయి. వీటన్నిటి కూడా వారి యొక్క సహకారంతో అన్నింటినీ డెవలప్ చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈరోజు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ కమిటీ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చాలా సంతోషం. నెల్లూరు జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన మూలాపేట శివాలయం ట్రస్ట్ బోర్డు కమిటీ చైర్మన్గా పుట్ట అజయ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఎన్నిక కావడం, అదేవిధంగా ఇతర సభ్యులకి అందరూ కూడా శుభాకాంక్షలు మొత్తం కూడా తెలియజేస్తూ, పుట్ట కుటుంబం నెల్లూరు నగరానికి చెప్పాల్సిన అవసరం లేదు. వారి తాత పుట్ట బలరామరెడ్డి గారు నెల్లూరు జిల్లాలోనే ప్రముఖ నాయకులు. అదేవిధంగా వారి తండ్రి పుట్ట రామకృష్ణారెడ్డి గారు నెల్లూరు నగర రాజకీయాల్లో చాలా కాలం క్రియాశీలక పాత్ర పోషించారు. ఎప్పుడు కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజాభిమాన్ని పొందారు. వారి వారసుడిగా ఈరోజు పుట్ట అజయ్ కుమార్ రెడ్డి ఈ యొక్క దేవస్థానం చైర్మన్ కావడం పట్ల ప్రత్యేకంగా వారు అభినందించేదానికే రావడం జరిగింది. భవిష్యత్తులో పుట్ట అజయ్ కుమార్ రెడ్డి మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని, నిరంతరం ప్రజల్లో ఉండాలని, తాత తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఒక అన్నగా ఆశీర్వదిస్తున్నాను. ఈ దేవస్థానం నెల్లూరు జిల్లాలోనే ఒక ప్రసిద్ధి చెందింది. నారాయణ గారు ఈ మంచి దేవాలయానికి ఎవరిని చైర్మన్ వేస్తే, ఎవరిని మెంబర్లు వేస్తే సరిగ్గా ఉంటుందో అని చూసి మెంబర్లు వేయటం. పుట్ట బలరామరెడ్డి 83లో వాళ్ళ తాతగారికి ఫస్ట్ నెల్లూరు టౌన్ టికెట్ ఎన్టీ రామారావు గారు ఇవ్వటం జరిగింది. అదే స్థాయిలో వాళ్ళ వారసుడిగా వచ్చినటువంటి పుట్ట అజయ్ గారిని నేను అపోజిషన్లో అతన్ని రాజకీయాల్లో తీసుకొచ్చాను. ఒకసారి హైదరాబాద్కి వాళ్ళ నాన్నగారు బాగాలేకుండా వెళితే బసవరావు తారక్కి స్వయంగా నందమూరి బాలకృష్ణ గారికి చెప్పాను నేను, వీళ్ళ తాతగారికి మీ నాన్నగారు టికెట్ ఇచ్చారు, ఆ హాస్పిటల్లో చెప్పమంటే ఆయన స్వయంగా ఆ సూపరింటెండెంట్ గారికి ఆ రోజు చెప్పడం జరిగింది. అజయ్ గారు నేను అక్కడే ఉన్నాం. నారాయణ గారు చూసి ఒక టౌన్లో ఒక ప్రముఖ కుటుంబం అనేటువంటి పుట్ట కుటుంబానికి చైర్మన్ పదవి ఇవ్వటం, మంచి వ్యక్తులకి డైరెక్టర్ పదవులు ఇవ్వటం, అందరినీ అభినందిస్తూ దేవస్థానానికి రామనాయుడు గారు చెప్పినట్టు ఏదో మేము మెంబర్లవి, మేము చైర్మన్వి గర్భగుడిలోకి తీసుకెళ్తాం అని కాకుండా మనమే క్యూలో పోయినప్పుడు మిగతా వాళ్ళకి ఆదర్శం అవుతాం. ఆ ఆదర్శం తీసుకోమని చెప్పి మీ అందరిని కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పాలక మండలి మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారికి, మరొక విశిష్ట అతిథి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు పెద్దలు ఆనం రామనారాయణ గారికి, నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ముందున్నటువంటి
భక్తులకు ఈనాడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ధర్మకర్తల మండలి చైర్మన్ సోదరుడు పుట్ట అజయ్ కుమార్ రెడ్డి గారికి, వారి మిగతా ధర్మకర్తల మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ దేవస్థానం నెల్లూరు జిల్లాలో స్వయంభూగా వెలిసినటువంటి పరమేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ దేవస్థానం ఎంతో విశేషమైనటువంటి దేవస్థానం. ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. జిల్లాలో ఎక్కడా లేని సూర్య దేవాలయం ఇక్కడ కొలువై ఉంది. అదేవిధంగా దక్షిణామూర్తి. ఈ దేవస్థాన ప్రాంగణంలోనే జమ్మి చెట్టు కూడా ఉంది. బ్రహ్మ ముహూర్తంలో, అంటే ఎర్లీ మార్నింగ్ ఉదయం మనసులో కోరిక మనం అనుకొని 7 రోజుల పాటు బ్రహ్మ ముహూర్తం కాలంలో జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి కోరుకుంటే ఆ కోరిక ఫలిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి జమ్మి చెట్టు కూడా ఈ దేవస్థానం ప్రాంగణం ఉంది. ఇంత విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాచీన దేవాలయానికి ధర్మకర్తలి మండలి చైర్మన్గా అవడం నిజంగా చాలా అదృష్టం. ధర్మకర్తలుగా కావడం కూడా చాలా అదృష్టం. స్వామివారి సేవ చేసే భాగ్యం మీకు కల్పించినటువంటి పెద్దలు డాక్టర్ పొంగూరు నారాయణ స్వామి గారు, అదేవిధంగా రామనాయుడు గారు, వీరికి ఏ నమ్మకం మీదైతే మిమ్మల్ని అందరినీ ధర్మకర్తల మండలి చైర్మన్గా నియమించారో వారి నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా, భక్తుల మనోభావాలు ఎక్కడా దెబ్బతినకుండా ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తుందో, సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తుందో, ఎక్కడ దానికి చిన్నపాటి లోపం లేకుండా ఈ నూతనంగా ఏర్పడినటువంటి ఈ ధర్మకర్తల మండలి పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ, నేను ప్రాతినిధ్యం వహించేది ఇక్కడి నుంచే. ఈ దేవస్థానం ఉండేది నా సొంత డివిజన్లోనే. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం కూడా ఆ పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పి ఈ నూతనంగా ట్రస్ట్ బోర్డు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ట్రస్ట్ బోర్డు అందరికీ చైర్మన్ సోదరుడు పుట్ట అజయ్ దగ్గర నుంచి ధర్మకర్తల మండలి సభ్యులందరూ భక్తుల మనసులు చూరుకునే విధంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సాదరంగా సెలవు తీసుకుంటాం. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.